హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో పర్ మంత్ 30,000 రూపాయల శాలరీ కూడా మీకు పే చేస్తారు. జస్ట్ 10వ తరగతి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు 10th క్లాస్లో వచ్చిన మెరిట్ని బేస్ చేసుకొని వాళ్ళైతే ఈ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, 10వ తరగతి మీరు కంప్లీట్ చేస్తారా అయితే కంపల్సరీగా మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తపాలా శాఖలో ఉద్యోగం చేయాలనే ఒక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సో వీడియో చూస్తున్న అభ్యర్థులకు మన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే కదా నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇటువంటి జాబ్ అప్డేట్స్ డైలీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇంకా ఈ ఛానల్ కనుక అంటే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ కనుక ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను డైలీ పెడుతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. గాయస్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, సో రాజస్థాన్ సర్కిల్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో మనకు 10th జూన్ అయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో దీంట్లో మనం జాబ్ వేకెన్సీస్ చూసినట్లయితే జైపూర్ సిటీలో 1 వేకెన్సీ ఉంది, బీవార్లో 1 వేకెన్సీ, బిల్వారాలో 1 వేకెన్సీ, ఉదయ్పూర్లో 1, బర్మర్లో 1, నాగ్పూర్లో 1, పాలీలో 1 వేకెన్సీ. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి సో మన స్టేట్లో ఎవరు మీరు అనుకోవద్దు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కూడా వర్క్ చేయొచ్చు. సో అవన్నీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు. సో గాయస్, ఇక్కడ మీరు డిప్యుటేషన్ మీద మీరు ఇక్కడ కూడా వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసేది ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, అది లైట్ కానీ హెవీ మోటార్ వెహికల్ కూడా మీకు అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజం మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ ఫర్ అట్లీస్ట్ 3 years మీద మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చారు. సో డిజైరబుల్ అంటే దానితో పాటుగా మీకు ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు 3 years సర్వీస్, అదే హోమ్ గార్డ్ కానీ లేదా సివిల్ వాలంటీర్స్ కానీ మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో శాలరీ వచ్చేసరికి మీకు లెవెల్ 2 కింద యాజ్ పర్ 7th CPC కింద అయితే మీకు పే చేస్తారు. అంటే అరౌండ్ మీకు 30,000 రూపీస్ పర్ మంత్ శాలరీ కూడా వస్తుంది. ఇది ఒక గవర్నమెంట్ శాలరీ. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 56 years దాటితే ఉండకూడదు. సో 56 years లోపు నా అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో పీరియడ్ ఆఫ్ డిప్యుటేషన్ వచ్చేసరికి మీకు నాట్ మోర్ దాన్ 3 years, అంటే 3 years లోపే ఉంటుంది. సో SC/ST వాళ్ళకు రిజర్వేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. సో ఇది ప్రొవిషన్ వచ్చేసరికి మీకు 2 years ప్రొవిషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ కూడా వాళ్ళొక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారో ఆ ఫామ్ ఫిల్ చేసి మీకు పర్టికులర్ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ అదేవిధంగా పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ కార్డ్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో దాంతోపాటుగా మీకు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కానీ లేదా 10th సర్టిఫికేట్, అదేవిధంగా విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదా అటెస్టెడ్ కాపీస్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా దాంతోపాటు మీరు అటాచ్ చేసి మీ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలి. సో సిలబస్, ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ అవన్నీ కూడా వాళ్ళు 17/6/2022 అలాంగ్ విత్ ఎన్క్లోజర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజస్థాన్ సర్కిల్కి మీరు 31st July 2024 లోపు మీరు రిజిస్టర్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ కానీ పోస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ కూడా మీరు క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అంటించండి, మీ నేము, మీ పోస్ట్ లెటర్ మెయింటైన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఎప్పుడు రిటైర్ ఆ డేటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా మీరు చదివేసి మీరు ఫిల్ చేసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమైనటువంటి పోస్ట్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.